లక్ష్మి వర్కర్స్ స్ట్రైక్ విరమించాలని చెప్పి ఇక ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక యూనియన్ లీడర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మా డిమాండ్స్ మీరు ఒప్పుకునేంత వరకు స్ట్రైక్ విరమించమని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అక్కడ ఒక పెద్దాయన కూడా ఉంటాడు. ఆ పెద్దాయనతో లక్ష్మి, మీరు మా మామయ్య గారు కంపెనీ స్థాపించిన దగ్గర నుండి ఇక్కడే వర్క్ చేస్తున్నారు. ఈ కంపెనీని ఒక కుటుంబంలాగా భావిస్తున్నారు. కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే కూర్చొని మాట్లాడుకుంటామా, లేదంటే అందరికీ తెలిసేలాగా గొడవ పడతామని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే కూర్చొని మాట్లాడుకుంటామని చెప్పి ఆ పెద్దయిన అంటూ ఉంటాడు. ఇప్పుడు కూడా సమస్య వచ్చింది కాబట్టి కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుందని చెప్పి లక్ష్మి ఆ యూనియన్ లీడర్ని పక్కకు తీసుకొని వెళ్తుంది. మీరు ఏమిచ్చినా సరే నేను తీసుకోను, డబ్బులు ఇచ్చి నన్ను కొనాలనుకుంటున్నారేమో, ఏం చెప్పినా నేను స్ట్రైక్ విరమించను అని చెప్పి ఆ యూనియన్ లీడర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి, నేనేమి డబ్బులు ఇస్తానని చెప్పలేదు అంటూ ఆ యూనియన్ లీడర్తో అంటూ ఉంటుంది. మరి ఏమి ఇస్తానని చెప్పి యూనియన్ లీడర్ అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అతన్ని చెంప పగలగొడుతుంది. ఇది మా మామయ్య గారి కోసం, ఇది ఎక్స్ చైర్మన్ అయిన మా ఆయన కోసం, ఇది మేనేజర్ గారి కోసం అంటూ లక్ష్మి 3 సార్లు ఆ యూనియన్ లీడర్ చెంప పగలగొడుతుంది. నువ్వు స్ట్రైక్ చేస్తాను అనగానే కుక్కలాగా మొరగ్గానే బెదిరిపోతాను అనుకుంటున్నావా, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ లక్ష్మి అతనికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక టీవీలో యాంకర్ మాట్లాడుతూ, యూనియన్ లీడర్తో లక్ష్మి గారు చర్చకు వెళ్ళారు, వాళ్ళ చర్చలు ఫలించాయా, వాళ్ళు స్ట్రైక్ విరమించారో లేదో తెలుసుకుందామని చెప్పి యూనియన్ లీడర్ బయటకు వచ్చిన తర్వాత స్ట్రైక్ విరమిస్తున్నారా అని చెప్పి అంటూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మేము స్ట్రైక్ విరమించమని చెప్పి అతను అంటూ ఉంటాడు. ఇక సరయు టీవీలో అతన్ని చూసి లక్ష్మి అతన్ని లోపలికి తీసుకువెళ్ళి ఏదో ఇచ్చింది అని చెప్పి అంటూ ఉంటే మనీష్ అతనికి ఫోన్ చేస్తుంది. లక్ష్మి లోపల నీకేమైనా ఇచ్చిందా అని చెప్పి అంటూ ఉంటే 3 చెంపదెబ్బలు ఇచ్చింది అని చెప్పి అతను అంటూ ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మాత్రం స్ట్రైక్ విరమించకండి, ఆ లక్ష్మి ఏదో పెద్ద ప్లాన్లోనే ఉంది అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. తర్వాత సరియు మనీషతో, లక్ష్మి ఏదో ప్లాన్లో ఉంది మనీష, నువ్వు ఇంటికి వెళ్తే అదేంటో తెలుసుకోవచ్చు అని చెప్పి మనీషాని ఇంటికి పంపిస్తుంది. మరో పక్క వివేక్ స్ట్రైక్ గురించి ఆలోచిస్తూ ఉంటే జాను వివేక్ దగ్గరికి వస్తుంది. ఏంటి ఇంకా ఆ స్ట్రైక్ గురించి ఆలోచిస్తున్నారా, స్ట్రైక్ విరమించారా అని చెప్పి అంటూ ఉంటే ఆ స్ట్రైక్ని ఎలా విరమింపజేయాలో నీకు తెలుసా అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. దాంతో జాను, తెలుసు, ఒక్కసారి ఆ కంపెనీని నా చేతుల్లో పెట్టి చూడండి, ఏం చేస్తానో మీకే తెలుస్తుందని చెప్పి జాను అంటూ ఉంటుంది. ఇకప్పుడు వివేక్, అసలు ఆ కంపెనీలో మనం ఏం తయారు చేస్తున్నామో, వేటిని డెలివర్ చేస్తున్నామో తెలుసా అని చెప్పి వివేక్ అంటూ ఉంటే జాను నాకు తెలియదని చెప్పి అంటూ ఉంటుంది. ఆవిడ గారికి మాత్రం అన్నీ ముందే తెలిసాయా ఏంటి, తర్వాతి కథ తెలుసుకుందని చెప్పి జాను మాట్లాడుతూ ఉంటుంది. అసలు వదిన గురించి నీకేం తెలుసు, పెద్దమ్మ అంత ఈజీగా వదిన్ని చైర్మన్ చేసిందని అనుకుంటున్నావా అని చెప్పి వదిన చైర్మన్ అయ్యే ముందు రోజు ఏం జరిగిందో తెలుసా అంటూ వివేక్ అంతకుముందు జరిగిన విషయం గురించి చెబుతూ ఉంటాడు. వివేక్ లక్ష్మిని చైర్మన్గా చేసే ముందు రోజు రాత్రి లక్ష్మి దగ్గరికి వెళ్ళి, వదిన నీకు మన కంపెనీ గురించి బ్రీఫ్ ఇవ్వమని అన్నయ్య చెప్పారు అంటూ వివేక్ అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి, నాకు తెలుసు వివేక్, నందన్ కంపెనీ, లక్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మొత్తం కలిపి 12, ఆ 12లో 4 ఫ్యాక్టరీలు, 2 సాఫ్ట్వేర్ కంపెనీలు, 3 కన్స్ట్రక్షన్ కంపెనీలు, 1 యాడ్ ఏజెన్సీ, 2 ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు అని చెప్పి అలా లక్ష్మి డీటెయిల్గా వివేక్కి చెబుతూ ఉంటుంది. 4 ఫ్యాక్టరీలో 1 కాటన్, 1 షుగర్, మిగతావి కోల్కి సంబంధించినవి. ఈ టోటల్ కంపెనీస్లో మన షేర్ 51%, మిగతావి షేర్ హోల్డర్స్వి, డైరెక్టర్స్వి. మన దగ్గర టోటల్గా 25,000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. ఆ 25,000 మంది కోసం 2 ట్రస్టులు ఉన్నాయి. వర్కర్స్ పిల్లలు చదవడానికి స్కూల్స్, ఇంకా కాలేజెస్, అలాగే వాళ్ళకు ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్స్ ఉన్నాయి. 1 టెంపుల్ని కూడా మనం రన్ చేస్తున్నాం అని చెప్పి ఇక అలా లక్ష్మి టోటల్ ఇన్ఫర్మేషన్ వివేక్కి చెప్పడంతో వివేక్ షాక్ అవుతాడు. ఇవి కాకుండా నువ్వు ఇంకా నాకేమైనా చెప్పాలంటే చెప్పు వివేక్ అని లక్ష్మి అంటూ ఉంటే, ఇందులో నాకే తెలియని విషయాలు చాలా ఉన్నాయి వదిన, ఇవన్నీ నువ్వెప్పుడు తెలుసుకున్నావని చెప్పి అంటూ ఉంటాడు. నేను నందన్ కుటుంబంలో కోడలుగా అడుగు పెట్టినప్పుడే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకున్నాను వివేక్, నా చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడం మొదటి నుండి కూడా నాకు అలవాటు అని చెప్పి లక్ష్మి వివేక్కి చెబుతుంది. ఇక ఆ రోజు జరిగిన విషయం గురించి వివేక్ జానుకి చెబుతూ, వదిన
ఈ ఇంటి కోడల కంటే ముందు మీ అక్క, అయినా కూడా మీ అక్క గురించి నీకు ఈ విషయాలు ఏవి కూడా తెలీదు. తనకంటే ఎక్కువ చదువుకున్నానంటూ, ఫ్యాక్టరీని బాగా చూసుకోగలనంటూ ఇప్పటి వరకు నువ్వు మాట్లాడావు. కానీ వదిన మాత్రం తన టాలెంట్తో చైర్మన్ అయింది. అందుకే పెద్దమ్మ వదిన్ని చైర్మన్ని చేసినా కూడా అన్నయ్య ఏమీ మాట్లాడలేదు. అది వదినంటే అని చెప్పి వివేక్ జానుకి లక్ష్మి గొప్పతనం గురించి చెబుతూ, ఇవన్నీ నేను నీకు చెప్పాల్సి రావడం నా దురదృష్టం అని చెప్పి అంటూ ఉంటాడు. మరోపక్క లక్కీ జున్ను ఇద్దరు కూడా స్కూల్ నుండి ఇంటికి తిరిగి వస్తారు. ఇక లక్కీకి బాగా ఆకలిగా అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో స్నాక్స్ ఏవి లేకపోవడంతో నేను నీకోసం స్నాక్స్ చేస్తానంటూ జున్ను కిచెన్లోకి వెళ్ళి స్నాక్స్ ప్రిపేర్ చేస్తూ చెయ్యి కాల్చుకుంటాడు. ఇక అప్పుడే మనీషా కూడా ఇంటికి వస్తుంది. జున్ను అరుస్తూ ఉంటే ఆ అరుపు జానుకి తెలియకుండా చేయడం కోసమని, జానుకి లక్ష్మికి గొడవ పెట్టడం కోసం అని చెప్పి కావాలని దేవి అని కాలు నొక్కుతుంది. ఇక దాంతో దేవి అని అరుపు విని జాను బయటకు వచ్చి ఎవరిప్పుడు అరిచిందని చెప్పి అంటూ ఉంటే, దేవి అని అంటే అరిచింది, చూసుకోకుండా నేను కాలు తొక్కానని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. మరోపక్క జున్ను లక్కీ ఇద్దరు కూడా గదిలో కూర్చొని స్నాక్స్ తింటూ ఉంటారు. సారీ జున్ను, నా వల్ల నీ చేయి కాలిందని లక్కీ అంటూ ఉంటుంది. పర్వాలేదు లక్కీ అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు. ఇక ఇంట్లో లక్ష్మీ మిత్ర ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వచ్చి లక్కీ జున్ను కోసం వెతుకుతూ ఉంటారు. వాళ్ళిద్దరూ కలిసి ఒక గదిలో కూర్చొని స్నాక్స్ తింటూ ఉంటారు. ఇక జున్ను చేతికి లక్కీ ఆయింట్మెంట్ రాస్తూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి మిత్ర ఇద్దరూ కలిసి వాళ్ళ దగ్గరికి వచ్చి, ఏమైంది జున్ను, చెయ్యి ఏంటి అలా కలిపోయింది అని చెప్పి అడుగుతూ ఉంటే, ఇంట్లో స్నాక్స్ లేకపోవడంతో నాకు బాగా ఆకలిగా ఉందని జున్ను నాకు స్నాక్స్ చేసి పెట్టాడమ్మా, టైంకి నువ్వు కూడా లేవు కదా, అందుకే జున్ను నా కోసం స్నాక్స్ చేస్తూ చేయి కాల్చుకున్నాడని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆ మాటలకు లక్ష్మి మిత్ర ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.